తీసుకున్నప్పుడు ఈ అంకల్ మంచోళ్ళు మాకు షెల్టర్ ఇచ్చారు, రమ్మన్న లోపలికి అయితే వచ్చాం. అండ్ అలాగే మేము తీసుకున్నాం థమ్స్ అప్. వీరు కూడా మాతో ఉన్నాడుగా, తడిసిపోతాడని మేము ఇక్కడ వచ్చాము. ఇంటి నుంచి ఇప్పుడు బయలుదేరాను అండ్ వెళ్తున్నాను డూడల్ కివీకి వ్యాక్సినేషన్ చేయించడానికి. మోర్ ఓవర్ డూడల్ కూడా కొంచెం ప్రాబ్లం ఉంది, ఆడ ఎందుకో పద్దకు ఓకేసుకుంటున్నాడు వాడిని. ఇది ఇలా ఈ ఊరికి అంతేనా? కోపంతో అంటాడు. సరే, వెయిట్ ఎంత ఇప్పుడు? 25.2. అంటే బీగల్ మాక్సిమం వెయిట్ 18 kgs. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ ఈవినింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఇప్పుడు టైం చూడండి, ఇట్స్ లైక్ అరౌండ్ 6:11 అయింది. అండ్ మేము జస్ట్ వాకింగ్ వచ్చాము, నేను నిషా వీర్ డూడల్ కివీ కోసం వాకింగ్ కోసం వచ్చాము. కివీ అక్కడ సుసు చేస్తుంది. సడన్గా వచ్చినప్పుడు దారిలో వాన మొదలైపోయింది అండ్ వాన ఇప్పుడైతే ఆగిపోయింది. వచ్చినప్పుడు వాన మొదలైంది అండ్ ఇప్పుడు మేము ఒక షెల్టర్ తీసుకోవడానికి జస్ట్ ఇక్కడికి వచ్చిన జ్యూస్ షాప్కి అలా వాకింగ్ చేసి వచ్చినప్పుడు ఈ అంకల్ మంచోళ్ళు మాకు షెల్టర్ ఇచ్చారు, రమ్మన్న లోపలికి అయితే వచ్చాం. అండ్ అలాగే మేము తీసుకున్నాం థమ్స్ అప్. వీరు కూడా మాతో ఉన్నాడుగా, తడిసిపోతాడని మేము ఇక్కడ వచ్చాము. విజయవాడలో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇలా వాన 5 నిమిషాలకే పడుతుంది. 5 నిమిషాల వానకి మనం ఎక్కడైనా ఇప్పుడు బయటకు వచ్చేది, ఫర్ ఎగ్జాంపుల్ వాన పడింది, సో మనకి అర్జెంటుగా ఎక్కడైనా వెళ్ళాలనుకోండి, ఒక 5 మినిట్స్ ఇలాంటి కొట్లో కానీ ఎక్కడైనా షెల్టర్ తీసుకొని 5 నిమిషాలు వెయిట్ చేసుకుంటే మళ్ళీ వాన ఆగిపోతే మళ్ళీ బయలుదేరిపోవచ్చు. నాకు ఈ విషయం ఇక్కడ బాగా నచ్చేది. బట్ వన్ థింగ్ ఏంటంటే కూలింగ్గా 12 months ఉంటే బాగుంటుందని అనుకుంటాను, ఎందుకంటే సమ్మర్స్ నాకైతే ఇష్టం లేదు. ఇంటి నుంచి ఇప్పుడు బయలుదేరాను అండ్ వెళ్తున్నాను డూడల్ కివీకి వ్యాక్సినేషన్ చేయించడానికి. మోర్ ఓవర్ డూడల్ కూడా కొంచెం ప్రాబ్లం ఉంది, ఆడ ఎందుకో పద్దకు ఓకేసుకుంటున్నాడు వాడిని. సో దానివల్ల నాకైతే అనిపిస్తుంది వాడికి సమ్ ప్రాబ్లం ఉంది. అయితే ఒకసారి డాక్టర్ దగ్గర వెళ్ళి చూపిస్తే బాగుంటుంది కదా అని ఇవాళ తీసుకొచ్చాను వీళ్ళిద్దరిని. అండ్ అలాగే కివీ కూడా వ్యాక్సినేషన్ డ్యూ ఉంది అనుకుంటున్నా, నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. బట్ వీళ్ళు వ్యాక్సినేషన్స్ కార్డ్స్ అయితే తీసుకొచ్చాను, దాంట్లో తెలిసిపోతుంది. డాక్టర్ చూస్తే నేను దాంట్లో చదివితే కూడా నాకు అర్థం కాల, అసలు ఏంటి దాంట్లో ప్రాపర్గా ఏంటి రాస్తుంది నాకు అర్థం కాల. సో ఇట్స్ బెటర్ దట్ ముందు జాగ్రత్తగా ఉంటే బెటర్ కదా అని తీసుకెళ్తున్నా. నేను ఎప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు అయితే చూస్తే బాగా రష్ ఉంటుంది, అంటే చాలా డాగ్స్ వస్తూ ఉంటాయి బ్యాక్ టు బ్యాక్. కస్టమర్స్ వాళ్ళ పెట్స్ని తీసుకొని వస్తూ ఉంటారు. ఆ సమయంలో ఏమిటంటే కొంతమందితో గొడవలు కూడా అయిపోయేది. ఏంటంటే ముందు నేను వచ్చారు, ఫస్ట్ మీరు నన్ను చూడండి, వాళ్ళని చూడండి అనేవాళ్ళు. బట్ ఈసారి టోకన్ సిస్టమ్ పెట్టేశారు ఇలా. సో టోకన్ ప్రతి వాళ్ళకి టోకన్ ఇచ్చేస్తున్నారు. సో వాళ్ళు టోకన్ వైజ్గా నంబర్ తీసుకొని వాళ్ళ లోపలికి పంపిస్తున్నారు. అండ్ నేనైతే ప్రస్తుతం కార్లో కూర్చుంటున్నాను. వాళ్ళు నాకు చెప్పారు కార్లో కూర్చోండి పిలిపిస్తా అన్నారు. సో అందుకు నేను కార్లో కూర్చున్నాను, నా టర్న్ కోసం వెయిట్ చేస్తున్నాను నేను. ఈ కేర్వెల్ పెట్ క్లినిక్ లో అయితే అసలు రవి డాక్టర్ చాలా బాగుంటారు. మీరు ఇక్కడ బయట చూడొచ్చు ఎంత మంది రష్ ఉంటుంది. ఈ లైన్ ఇక్కడతోనే కాదు, బయట కూడా అలా రోడ్ లో నుంచొని ఉంటారు. యాక్చువల్లీ బేసికలీ కివీకి ఒకప్పుడు ఒక చాలా సివియర్ ప్రాబ్లం ఉంటే రవి డాక్టర్ సార్ ఏమో కివీ లైఫ్ ని కాపాడారు. జస్ట్ దీని డెత్ పొజిషన్ లో ఉంటే దీని లైఫ్ కాపాడారు. అప్పటి నుంచి కివీ మాతోనే ఉంది లక్కీలీ. సో రవి డాక్టర్ ఈజ్ లైక్ వెరీ గుడ్ డాక్టర్.
దీని గురించి అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు ఎప్పుడైనా రావాలంటే ఇక్కడ రావచ్చు. తెలుసు ఈయన పేరు సంతోష్. సంతోషంగా అందరినీ బాగా చూసుకుంటారు. గ్రూమింగ్ ఏదైనా కావాలంటే ది పర్ఫెక్ట్ మ్యాన్. ఈయన మెయిన్ చూసుకుంటారు, చాలా బాగా చేస్తారు. సో మీకు నెంబర్ చెప్పండి. చెప్పండి పర్వాలేదు. ఈ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఈయన్ని కాంటాక్ట్ చేసుకోవచ్చు ఎప్పుడైనా అవసరం ఉంటే. థ్యాంక్ యూ. డూడిల్ పైన పెట్టుకోండి. సో డూడుల్ది 2 ఉంటాయి. ఐ థింక్ హియర్ మీరు అప్డేట్ ఇది ఇద్దరు అటు ఇద్దరు 2924 వ్యాక్సిన్ అయిపోయింది. నాకు ఒకటి ఫోన్ ఏంటిది ఇది ఇలా గురుగుంటా ఆ, ఈ ఊరికి అంతేనా? యాంగ్రీ ఒబేస్ బాగున్నా యాంగ్రీ కోపంతో అంటాడు. సరే, వెయిట్ ఎంత ఇప్పుడు? 25.2. అంటే బీగల్ మాక్సిమం వెయిట్ 18 kgs. ఇదంతా సంతోష్ ది గ్రూమింగ్ సెక్షన్ ఏరియా. ఇక్కడ అంతా డాగ్స్ ని గ్రూమింగ్ చేస్తారు బాగా. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ నుంచి బయలుదేరిపోయాను. రితిక్ ని కూడా పికప్ చేసుకున్నాను దారిలో. వీడు నాకు కాల్ చేశాడు, నేను వస్తున్నాను, నువ్వు ఎక్కడ ఉన్నావు అన్నాడంటే నేను ఇంకా సర్లే ఇక్కడ రమ్మంటే నా లొకేషన్కి వచ్చాడు. అండ్ మేము ఇక్కడ నుంచి కలిసి ఇంటికి వెళ్తాం. మధ్యలో దారిలో ఇంకా కొన్ని ఉన్నాయి, అంటే లైక్ సమ్ మెడిసిన్స్ అన్నీ తీసుకోవాలి, అది కూడా తీసుకుంటాను. మోర్ ఓవర్ ఒక పాయింట్ నోట్ చేయడానికి ఉంది, అదేంటంటే డూడల్కి ఓవర్ వెయిట్ అయిపోయాడు. యూజువల్లీ బీగల్స్ 18-19 kgs ఉండాలి, బట్ వీడు 25 kgs అయిపోయాడు. డాక్టర్ ఏమంటున్నాడంటే మేబీ థైరాయిడ్ ఇష్యూ వచ్చి ఉంటుంది అని అంటున్నారు. మళ్ళీ ఎల్లుండు, ఇవాళైతే వ్యాక్సిన్ చేయించాను, మళ్ళీ ఎల్లుండు వాడికి తీసుకొచ్చి టెస్ట్ చేపియాలి. బ్లడ్ టెస్ట్ అన్ని చేసిన తర్వాత తెలిసిద్ది థైరాయిడ్ ఉందా లేదా. ఒకవేళ ఉంటే వాడు స్పెషల్ డైట్లో వెళ్తాడు, లేదంటే హీఈస్ ఫైన్, బట్ వాడిని వర్కౌట్ ఎక్కువ చేపియాలి. నో మ్యాటర్ అది వాడికి థైరాయిడ్ ఉన్నా లేకపోయినా వాడికి వర్కౌట్ అయితే చేపియాలి. డూడల్ గాని ఇంక వాళ్ళ నుంచి నేను రన్నింగ్ తీసుకెళ్తా. వాడు నా కొడుకు. నీ కొడుకు? నా కొడుకు వాడు. నీ కొడకలే కాదు, నువ్వేం తీసుకెళ్తా? అరే ఆఫీస్ వెళ్తున్నారా నువ్వు డైలీ? నేను రోజు ఈవినింగ్ వచ్చిన తర్వాత వాడు నేను రన్నింగ్ తీసుకెళ్తా. నువ్వు ఎట్లాగో తీసుకెళ్ళావు, అంటే యాక్టివా పాడైపోయింది, తొక్క పాడైపోయింది అని సోప్ చెప్తావు. ఇది నిజం. నా యాక్టివా యాక్చువల్లీ నేను ఇంతసేపటి నుంచి ఇండియా టూర్ చేస్తున్నాను కాబట్టి ఆ సమయంలో ఇంకా యాక్టివా పని చేయట్లేదు. ఇలా అలా ఉండి అండ్ పెట్రోల్ లీక్ కూడా అయిపోతుంది సంథింగ్ కింద నుంచి. 200 రూపాయలు పెట్రోల్ కొట్టంటారు దాంట్లో, లాస్ట్ వదిలింది 200-300 అంతా పడిపోయింది, కారిపోయింది. మరి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి తీస్తే అట్టాగే ఉంటుంది మరి. కానీ ఇప్పుడు రిపేర్ చేపిస్తా యాక్టివాని, నిన్నే తీసుకెళ్తా. నువ్వు తీసుకెళ్ళలేదు లేదు, ఇంక నేను డూడల్ గాని నా కొడుకు, నేను అన్ని తీసుకెళ్ళిపోతా మా ఇంటికి. ఇంకా సర్లే. ఎనీవేస్, సో నా యాక్టివా ప్రస్తుతం పనిచేయట్లేదు కాబట్టి నేను అర్జెంట్గా దాన్ని రిపేర్ చేపిస్తాను. రేపే ఎల్లుండి కూడా కాదు, కానీ రేపు అర్జెంట్గా దాన్ని తీసుకెళ్ళి రిపేర్కి ఇస్తాను. సర్వీస్ సెంటర్లో పడేస్తాను దాన్ని. రిపేర్ అయిపోతే దాని తర్వాత డూడల్కి డైలీ రన్నింగ్ చేపిస్తాను. సో రితిక్ని ఇంట్లో డ్రాప్ చేసి దాని తర్వాత ఇప్పుడు డూడల్కి ఇవిని కొంచెం ఇంటికి వెళ్ళే ముందు సుస్సు పార్టీ చేపిద్దాం, ఫ్రెష్ చేపిద్దాం అనుకున్నా. అండ్ మోర్ ఓవర్ ఎనీవేస్ ఇప్పుడు నేను ఇంటికి వచ్చేసాను. అండ్ డిన్నర్లో ఇప్పుడు తింటున్నాం మేము చికెన్ అండ్ ఫుల్గా. వన్ మోర్ థింగ్ ఈజ్ టైం చూడండి, 12 అవుతుంది ఇప్పుడు ఆల్మోస్ట్. టైం ఎంత స్పీడ్గా ఎలా పాస్ అయిపోతుంది అసలు అర్థం కావట్లేదు. నేను అనుకోలేదు 12 అయిపోద్దని. అండ్ ఇప్పుడు దాకా నేను మేల్కొని ఉన్నాను. ఎప్పుడు డిన్నర్ చేసి ఇప్పుడు మేము తింటున్నాము, చాలా లేట్ అయింది. అండ్ వీరేమో ఇక్కడ కూర్చొని టీవీ ఎంజాయ్ చేస్తున్నాడు. ఓ మై అగ్గు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను మీకు ప్రీవియస్ బ్లాగ్లో చెప్పాను, ఇవాళ ఒక బ్లాగ్లో గుడ్ న్యూస్ ఉంటుంది. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే నేను ట్రావెల్ చేయబోతున్నాను. ట్రావెల్ ఎక్కడ చేయబోతున్నాను అంటే తిరుపతి వెళ్ళబోతున్నాను. బట్ అదే నేను ఎలా వెళ్ళాలి ఏంటి, దర్శనం టికెట్ అన్నీ ఆన్లైన్లో చెక్ చేస్తుంటే నెక్స్ట్ 2-3 months దాకా మనకి టికెట్స్ అవైలబుల్ లేవు స్పెషల్ దర్శన్కి. లేటర్ ఆన్ ఇంకొకటి రియలైజ్ ఏమైందంటే, ఇన్ఫాంట్ అంటే పిల్లలు 1 year బిలో మనకి ఉంటే మనతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ని డైరెక్ట్ దర్శనం చేపించేస్తారని నేను విన్నాను. అండ్ ఆన్లైన్లో కూడా చదివితే అలా రాస్తుంది. సో దాని ప్రకారంగా ఇప్పుడు ప్లానింగ్ చేసుకుంటున్నాము. ఒక్కసారి మళ్ళీ నేను నిషాతో డిస్కస్ చేసి మేము ప్లాన్ చేస్తాము. అండ్ డూడల్ కివీని కూడా ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. వాళ్ళని తీసుకెళ్ళడం అయితే కుదరదు. సో డూడల్ కివీని కూడా అరేంజ్మెంట్ చేసి దాని తర్వాత
సో వాళ్ళిద్దరిని మేనేజ్ చేసి దాని తర్వాత వీరిని నిషాన్ని ఎలా తీసుకెళ్ళాలి ఏంటి మేము ఎలా వెళ్ళాలి ఒక ఫైనల్ డెసిషన్ తీసుకొని ప్లాన్ చెప్తాను ఎగ్జాక్ట్గా ఎప్పుడు వెళ్తాను ఏంటనేది. బట్ ఈ వారంలోనే డెఫినెట్గా వెళ్తాను. నేను ఇంకా జస్ట్ రేపు ఒక పెళ్ళి ఉంది రోయల్ వాళ్ళ కజిన్ది. సో ఆ పెళ్ళి అటెండ్ చేసి కంప్లీట్ అయిన తర్వాత ఇమీడియట్గా ఎప్పుడైనా బయలుదేరడానికి ప్లాన్ చేసుకుంటాను. ఎనీవేస్ నేను ఫాస్ట్గా ఇప్పుడు డిన్నర్ చేస్తాను, పడుకుంటాను. అలసిపోయాను కూడా. రేపు ఎర్లీ మార్నింగ్ లెగవాలి, పెళ్ళికి వెళ్ళాలి. సో నా బ్లాగ్ ఇక్కడితో అవగొడతాను నేను. అండ్ గైజ్ ఇక్కడ దాకా నా వీడియో చూసారంటే తప్పకుండా ఒక లైక్, షేర్ అండ్ నా ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసేయండి. ఎనీ డౌట్స్ ఏదైనా ఉంటే మీరు నాకు కమెంట్ చేయండి. సో గైజ్ ఇది మొత్తం. అండ్ ఇవాళ బ్లాగ్ ఇక్కడ కొడతాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యు ఆల్. కొత్త రోజు కొత్త వీడియోతో అలాగే మళ్ళీ మనం రేపు కలుద్దాం.